జీవో 46 బాధితులను పరామర్శించిన ఏనుగుల రాకేష్ రెడ్డి. జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ బండ్లగూడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన 70 మంది జీవో 46 బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో మాట్లాడించడం జరిగింది. 30 గంటలుగా దీక్ష చేస్తూ మీరు గొప్ప పోరాటం చేస్తున్నారు, కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మీరు దీక్ష విరమించండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ సీఎస్ గారి దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడదామని చెప్పడం జరిగింది. బాధితులను ఎవరు కలవద్దని, కలిసిన సందర్భంగా ఎవరు వీడియోలు తీయవద్దని ఇలా రకరకాలుగా ఆంక్షలు పెట్టడం సర్కారు నియంతృత్వ ధోరణికి నిదర్శనం. ఆ రోజు ఓట్ల కోసం జియో 46 బాధితుల కాళ్లు పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే జియో 46 బాధితుల కాళ్లు పట్టి గుంజేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. ఎన్నిక జరిగి ఇప్పుడు 8 నెలలు కావస్తా ఉన్నది. ఈ దేశంలో చట్టాలను మారుస్తున్నాం, అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చినాం. అలాంటిది ఒక జియోని సవరించడం ఒక పెద్ద విషయమా? ఒక జియోను రద్దు చేయడం ఇంకో పెద్ద విషయమా? కేవలము ఎన్నికల సామాగ్రిని వాడుకున్నట్టు, దాన్ని వదిలేసినట్టు ఈరోజు జియో 46 బాధితులను ఎన్నికల్లో వాడుకొని వదిలేసిన తప్ప నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇటీవల ఎమ్మెల్సీ గెలిచినటువంటి అభ్యర్థులను మొదలు పెడితే ఈరోజు మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, పట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళందరితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా జియో 46ను రద్దు చేస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు. కానీ ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడదీయనాక బోడమల్లన్న చాత్రంగా ఎన్నికల వరకు వాడుకున్నారు. ఎన్నికల తర్వాత కనీసం వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు. గత 3 రోజులుగా అటు దిల్సుఖ్ నగర్ లో, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, నిన్న ఉదయం ప్రజాభవన్ లో 400 మంది నిరాహార దీక్ష ప్రారంభిస్తే వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి చెల్లాచెదురు వేసి, అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా పిడుగుద్దులు గుద్ది, గాయపరిచి, లాఠీ చార్జ్ చేసి చివరకు వేరు వేరు ప్రాంతాలకు తరలించడం జరిగింది.